నమస్తే. ఈరోజు మార్నింగ్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక బోల్డ్ డెసిషన్ అయితే తీసుకున్నారు. ఆ డెసిషన్ ఏంటంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో, పర్టికులర్లీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండేదానికి కానీ ఇండియా కూటమిలో ఏ పార్టీతో కూడా పొత్తు లేకుండా ఎలక్షన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేసేసానికి ఎక్స్ వేదికగా ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అండ్ ఇండియా బ్లాక్కి సంబంధించినటువంటి వేరే పార్టీలు, ఢిల్లీలో నామినల్ ప్రజెన్స్ ఉన్నటువంటి పార్టీలతో కొంచెం చర్చలు జరిగిన మాట వాస్తవం. కాంగ్రెస్ వాళ్ళు 15 సీట్లు ఆశించారు. ఇండియా బ్లాక్కి సంబంధించినటువంటి వేరే పార్టీలు 2 నుంచి 3 స్థానాలు అయితే ఎక్స్పెక్ట్ చేసిన మాట నిజం. అయితే కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకెళ్తే మనకి ఇబ్బంది అవుతుంది అనుకున్నారో, లేకపోతే మనం ఒంటరిగా బీజేపీని ఫేస్ చేయగలమని ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారో ఏంటో తెలియదు. కానీ లేకపోతే మహారాష్ట్ర యాజ్ వెల్ యాజ్ హర్యానా ఎన్నికల ప్రభావం అనుకోండి, వాట్ ఎవర్ ద రీజన్, కేజ్రీవాల్ డిసైడెడ్ టు గో అలోన్ ఇన్ అప్కమింగ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అనేది మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా ఆయన ఒక ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ రిలీజ్ చేసేసి అయితే అనౌన్స్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది బీజేపీ నుంచి ఆయన మీద వస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో, ఒకటి, అరవింద్ కేజ్రీవాల్ గారు అంతకుముందులా క్లీన్ వ్యక్తి కాదు. అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి ఒక కరప్ట్ మ్యాన్ అనేసి బీజేపీ చాలా క్రిస్టల్ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయబోతుంది. కొంతవరకు ఎస్టాబ్లిష్ చేసింది. బీజేపీ క్యాడర్ అయితే దాన్ని ఉధృతంగా జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఒకటి, ఢిల్లీ మద్యం పాలసీ. ఆ మద్యం పాలసీలో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు జైలుకి వెళ్ళి రావడం, కొన్ని నెలలు జైల్లో గడపడం ఏదైతే ఉందో అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ మనం చూడాల్సింది, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నాకు హంగు ఆర్భాటం వద్దు, నేను చాలా కామన్ మ్యాన్గా ఉంటాను, నేను చాలా మినిమం నీడ్స్, నాకు పెద్ద హంగు ఆర్భాట లేదు అని బయటికి చెప్తుంటారు. కానీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న క్రమంలో ఒక సీసా మహల్ గ్లాసు బంగ్లాని పెద్ద మొత్తంలో కట్టుకొని చాలా వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆయన ఉండేదానికి ఒక లగ్జూరియస్ బంగ్లాని అయితే డిజైన్ చేసుకొని లోపల ఇంటీరియర్స్ చాలా అద్భుతంగా చేసుకున్నారు అనేసి ఆ బిల్డింగ్ యొక్క ఇంటర్నల్గా ఉన్నటువంటి డెకరేషన్ అవనివ్వండి, లేకపోతే వాట్ ఎవర్ ఇన్సైడ్ ఉన్న లగ్జరీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సోషల్ మీడియా వేదికగా బీజేపీ అరవింద్ కేజ్రీవాల్ బయట చెప్పేట్లుగా ఆయన ఆమ్ ఆద్మీ కాదు, అతను అమీర్ ఆద్మీ అని చెప్పే ప్రయత్నం చాలా ఉధృతంగా చేస్తున్నారు. దాన్ని ఖండించే ప్రయత్నంలో చాలా బిజీగా ఉంది. ఈ క్రమంలో ఓ పక్క ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలుకి వెళ్ళి రావడము, తర్వాత ఇంకో పక్క ఆమ్ ఆద్మీ అంటారు, కానీ లోపల చూసుకుంటే చాలా లగ్జూరియస్ బంగ్లాలో ఉంటారని బీజేపీ చెప్తుంటే ఓ పక్క, ఇంకో పక్క అరవింద్ కేజ్రీవాల్ నేను ప్రజల దగ్గర నుంచి మ్యాండేట్ తీసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని చెప్పి ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆయన రిజైన్ చేసేసేసి ఇప్పుడు వేరే వాళ్ళని ముఖ్యమంత్రి పెట్టి ఆయన కంప్లీట్గా ఫ్రంట్ ఉండి ఎలక్షన్ని ఫైట్ చేసేదానికైతే ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో నిన్న ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది ఢిల్లీలో. అదేంటంటే మహారాష్ట్ర ఎన్నికల్లో చాలా బ్రూటల్ డిఫీట్ని చవి చూసుకున్నటువంటి మహావికాస్ అఘాడీ ఎలియన్స్ పార్ట్నర్ అండ్ సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ ఇండియాలో ఉన్నటువంటి శరద్ పవార్ని అరవింద్ కేజ్రీవాల్ కలిసిన తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నారు. ఇండియా ఎలియన్స్లో ఏ పార్టీతో వెళ్ళట్లా, నేను ఒంటరిగానే వెళ్తున్నాననే డెసిషన్ శరద్ పవార్ గారిని కలిసిన తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండాలనా లేదా అనేది ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ శరద్ పవార్తో చర్చలు జరుపుంటారు. శరద్ పవార్ దగ్గర నుంచి వచ్చిన ఇన్పుట్స్ని బేస్ చేసుకొని ప్రోస్ అండ్ కాన్స్ అన్ని చూసుకున్న తర్వాతనే అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ సింగిల్గానే ఢిల్లీ ఎన్నికలు ఫేస్ చేయాలనే దానికైతే ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. ఇంకో పక్క నేను ఇంతకుముందు వన్ ఆఫ్ మై వీడియోలో చెప్పాను, ఒకప్పుడు ఆల్మోస్ట్ ఎలక్షన్ స్ట్రాటజీస్ నుంచి ఎలక్షన్ క్యాంపెయినింగ్ పరంగా దూరంగా ఉన్నటువంటి ఐపాక్ అండ్ ప్రశాంత్ కిషోర్ కూడా ఇప్పుడు కంప్లీట్గా వచ్చి ఢిల్లీలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ పార్టీని సపోర్ట్ చేసేదానికి పూనుకున్నారు. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. బీజేపీ యొక్క నెరేటివ్స్ని కౌంటర్ చేసే విధానం అవనివ్వండి, అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి వెల్ఫేర్ అవనివ్వండి, లేకపోతే డెవలప్మెంట్ అవనివ్వండి, అవన్నీ ప్రజల్లో తీసుకెళ్లేదానికి ఐపాక్ అండ్ ఆప్ టీమ్ రెండు కోఆర్డినేటెడ్ మేనర్లో పనిచేస్తున్నాయి. ఇంకో పక్క బీజేపీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కేజ్రీవాల్ని గద్దె దింపాలనే దాంట్లో ప్రయత్నంలో భాగంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ వాళ్ళు స్టార్ట్ చేసేసారు. ఆర్ఎస్ఎస్ అయితే కంప్లీట్గా కొత్త ఫేసుల్ని, చదువుకున్న వాళ్ళని, వెరీ కామన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళని ఫిల్టర్ చేసి సార్ టికెట్స్ ఇవ్వాలని వాళ్ళు ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఇంకో పక్క ఇప్పటికీ బీజేపీకి దూరమై ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్గా మారినటువంటి బనియా కమ్యూనిటీ, కేజ్రీవాల్ గారి సొంత కమ్యూనిటీ అది. తర్వాత స్లమ్ డ్వెల్లర్స్, తర్వాత పూర్ పీపుల్ని అట్రాక్ట్ చేసేదానికి ఆర్ఎస్ఎస్ ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని ఆ వర్గాల్ని రీచ్ అవుట్ అయ్యే ప్రయత్నం మొదలు పెట్టేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత, అది 3%, 4%, 6% తెలియదు, కానీ ఖచ్చితంగా కొంత ఓట్ ప్రజెన్స్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తు ప్లస్ అయిద్దా మైనస్ అయిద్దా అనే ఒక క్యాలిక్యులేషన్ పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా ఇది ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తులో ఉంటే కొంత సెక్యులర్ ఓట్ ఏదైతే ఉందో, బీజేపీ వ్యతిరేక ఓట్ ఏదైతే ఉందో అది చీలకుండా
వన్ సైడెడ్గా పడితే ఆమ్ ఆద్మీ పార్టీ విక్టరీ అనేది కొంచెం ఈజీ అయ్యేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వేరు. ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే క్లీన్ ఇమేజ్, నాన్ కరప్ట్ అనేది ఉండింది. ఈరోజు బీజేపీ ఆ క్లీన్ ఇమేజ్ని టార్నిష్ చేసింది ఢిల్లీ మద్యం పాలసీ ద్వారా. లేకపోతే ఢిల్లీలో కేజ్రీవాల్ లగ్జరియస్ బంగ్లాని బయటికి పెట్టి ఢిల్లీ ప్రజల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పర్టికులర్లీ కేజ్రీవాల్ బయట చెప్పినంత మంచోడు కాదు, నాన్ కరప్ట్ కాదు అనేసి ఎస్టాబ్లిష్ చేసే పనుల్లో ఉంది. ఈ క్రమంలో 10 సంవత్సరాలుగా ప్రభుత్వం మీద ఉండే ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఇంకో పక్క బీజేపీ సైడ్ నుంచి వస్తున్నట్టు విపరీతమైన పొలిటికల్ అటాక్ ఉంది. ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత ఓట్ ప్రజెన్స్ అక్కడ ఉన్నటువంటి పార్టీ కాబట్టి, పర్టికులర్లీ షీలా దీక్షిత్ గారి మీద ఉన్నట్టు సాఫ్ట్ ఇమేజ్ ఈ రోజుకి ఢిల్లీ ప్రజల్లో పక్కాగా కొంత కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీలో షీలా దీక్షిత్ గారిని ఈ రోజుకి చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఆ భావజాలం ఉండేవాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్కే ఓటేసేదానికి ఉంటారు. కాకపోతే ఇప్పుడు మహారాష్ట్ర యాజ్ వెల్ as హర్యానా ప్రభావము కేజ్రీవాల్ని అయితే డెఫినెట్గా 2000 ఆలోచించేలా చేసింది. దాని పర్యవసానమే ఈరోజు ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్ళేదానికైతే ఫిక్స్ అయిపోయారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఎంత పెరిగితే ఆమ్ ఆద్మీ పార్టీకి అంత మైనస్ అవుతూ ఉంది. కానీ బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు బ్యాంకు పెంపొందించే ప్రక్రియ చేయగలిగితే ఇండైరెక్ట్గా ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ గెలవడం కొంచెం పక్కన పెడితే సీట్లు ఇప్పుడున్న 62 సీట్ల నుంచి కిందకు పడి 40కో 45కో వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పర్టికులర్లీ 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అయితే బీజేపీకి అపోజిషన్ స్టేటస్ రాకుండా జస్ట్ 3 సీట్లకి కన్ఫైన్ చేయగలిగింది. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లకు కన్ఫైన్ చేయగలిగింది. అంటే బీజేపీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మెరుపుదాడితో ఎన్నికలు గెలుచుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో గత 10 సంవత్సరాలుగా ఢిల్లీలో వాళ్లకు అపోజిషన్ స్టేటస్ ఒకసారి రాలేదు, ఇంకోసారి అపోజిషన్ స్టేటస్ కంటే జస్ట్ 1 సీట్ ఎక్కువ వచ్చింది. సో ఈ రకంగా చూసుకుంటే బీజేపీ యొక్క రాజకీయ ఎత్తుగడలు దేశవ్యాప్తంగా ఎలా పారినా వాళ్ళకు సక్సెస్ వస్తున్నటువంటి క్రమంలో ఢిల్లీ మాత్రం వాళ్లకు ఒక మింగుడు పడని ప్రాంతం అయిపోయింది అసెంబ్లీ ఎన్నికల పరంగా చూసుకున్నట్లయితే. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని అన్ని సీట్లు గెలుస్తూ ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ మీద చూపించేటువంటి ఏదైతే సాఫ్ట్ కార్నర్ ఏదైతే ఉందో ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని నమ్మినట్టుగా బీజేపీని నమ్మే పరిస్థితి లేదు అక్కడ. దానికి ఫ్యాక్టర్స్ వేరే ఉన్నాయి. చెప్పినట్టు ఢిల్లీలో ఉన్నటువంటి స్ట్రాంగ్ బనియా కమ్యూనిటీ అవనివ్వండి, స్లమ్ డ్వెల్లర్స్ అవనివ్వండి, మైనారిటీస్ అవనివ్వండి, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఇంకా చెప్పాలంటే కంప్లీట్గా కేజ్రీవాల్ సైడ్కి వచ్చేసింది. ఆమ్ ఆద్మీకి ఉండే ఓన్ బలము, తర్వాత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కూడా బీజేపీ రావద్దు అనేసి ఆమ్ ఆద్మీ పార్టీని సపోర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా గత 2 ఎన్నికల్లో మాత్రం బీజేపీకి కనీసం విజయ అవకాశాలు దరిదాపుల్లో రాకుండా అయితే దెబ్బ కొట్టగలిగాడు. దాన్ని రిటాలియేషన్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలనేసి బీజేపీ ఒక పక్క కరప్ట్ ఇమేజ్ చేసారు, ఆమ్ ఆద్మీ కాదు లగ్జూరియస్ మన్స్ అని ఇంకో పక్క రీచ్ అవుట్ దూరమైన కమ్యూనిటీని దగ్గర చేసుకోవడం, కామనర్స్కి టికెట్ ఇవ్వడం అనేది బీజేపీ ఎత్తుగడ. సో ఈ ఎత్తుగడలో అరవింద్ కేజ్రీవాల్ అప్పర్ హ్యాండ్ సాధిస్తారా ఒంటరిగా వెళ్ళి, లేకపోతే కాంగ్రెస్ కొంచెం ఓట్ బ్యాంక్ పుంజుకొని కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ కొడుతుందా, లేకపోతే బీజేపీ తన ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ మీద చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది కరప్షన్ అవనివ్వండి, లేకపోతే లగ్జూరియస్ పర్సన్ అనే బంగ్లాల్లో అద్భుతమైన కట్టడాల్లో ఉన్న బంగ్లాల్లో ఉంటారనే వాదాన్ని నమ్మి కేజ్రీవాల్కి కాకుండా ఈసారి బీజేపీ మొగ్గు చూపుతారంటే ఢిల్లీ ఎలక్షన్ వరకు అయితే వెయిట్ చేయాలి. కానీ ఒకటైతే చాలా క్లియర్గా చెప్పగలను, కేజ్రీవాల్ అనే వ్యక్తిని అంత ఈజీగా ఢిల్లీ వరకు అంత ఈజీగా అయితే రైట్ ఆఫ్ అయితే చేయలేం పొలిటికల్గా. ఆయన ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్ళి ఆయన ఎత్తుగడలు, ఆయన వ్యూహాలు, ఆయన ప్రతి వ్యూహాలు బీజేపీకి ధీటుగా ఉంటాయనేది మాత్రం 100% చెప్పగలను. చూడాలి ఎలా ఎలక్షన్ దగ్గర అయ్యే కొద్ది ఎవరెవరు ఏ ఎత్తుగడలతో వస్తారు, కాంగ్రెస్ పార్టీ ఏ రోల్ ప్లే చేస్తుంది, బీజేపీ చేస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మీద చేస్తున్నటువంటి ఈ కుటిల రాజకీయ అసత్య ప్రచారాలని ఎంతవరకు ఢిల్లీ ప్రజలు విశ్వసిస్తారనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ.